మన చేతులు ఉండే మనకంటే అంటే మూసుకునే లేవు అంటే అతను తక్కువ నీకు. కాబట్టి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అయ్యా నేను చేయని పని నువ్వు చేస్తున్నావు. భగవంతుడు గుడికి వెళ్ళి ఒక 4 పురుల దండాలు వేసి టంకాయ కొట్టేసి నీ కోరికలేని కోరుకోవడం కాదు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించండి. ఇక్కడే భగవంతుడు ఉన్నాడు అంటున్నా నేనేది. ఆ సోదరుడు పొద్దున్నే నాకు కళ్ళమ్మ నీళ్లు తిరిగి నేను ఒక క్షణం డోర్ వేసి ఉండలేక, అంటే వాళ్ళు చేస్తారని నేను ట్రై చేశాను నేను, కానీ వాళ్ళ కాల. కానీ ఆ బండి లోపలే ఉన్నాడు ఒక మనిషి. అసలు ఎంత గొప్పవాళ్ళు మనలో ఉండారనేది, అసలు మనం ఎంత గొప్పవాళ్ళు అసలు అంటే మనకి ఇన్ని ఆయుయాలు ఇచ్చేసి ఇలాంటి అద్భుతమైన పనులు చేసినప్పుడు దీనికి పోయి చెడు మాటలో చెడు చూపులో ఇలాంటి ఒక మంచి అద్భుతమైన దాన్ని చూస్తుంటే, ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తుంటే కళ్ళం నీళ్ళు వస్తుంటాయి. ఊరక మనం వేసేసుకొని నగలు వేసేసుకొని మనం వేసుకొని అర్థంలో 10 మంది మాటలు చూసుకోవడం కాదా అంటే రియల్గా అంటున్నాను నేను అనేది. అంటే మేము లేదా నన్ను అవమానం పరచడం కాదంట. అంటే ప్రపంచం మనకి ఎంత హెల్ప్గా ఉంది. ఒక రైతు పొద్దున్నే నీళ్లు పట్టాలని కరెంట్ రాదండి, నైట్ 12 గంటలకల్లా ఫాములు ఆ చేతుల్లో ఉన్నప్పుడు పొలం వెళ్ళినప్పుడు చూస్తుంటే ఆ గట్ల మీద నడుస్తుంటే మా వైఫ్ని పొలం వెళ్దామంటే నైట్ ఫాములు ఉంటాయని రానంటుంది. మా గెస్ట్ హౌస్ పగుల్లో రావడానికి ఆల్రెడీ మా వాచ్మెన్ అక్కడే ఉన్నాడు. వాచ్మెన్ దానిలోకి మా వంట రూమ్లోకి తాసుపాము వచ్చింది, మేము కళ్ళారు చూసాం. వెళ్ళి వాడు చూసారు పాము వచ్చి బయటకు వచ్చి ఉంటే వెళ్ళి పట్టుకొని కొట్టి పక్కన వేసారు అనుకోండి. కానీ అదే దానిలో వాళ్ళు ఉన్నారు. కానీ మా వాళ్ళు వెళ్తానికి పాములు ఉంటాయని భయపడుతున్నారు. అంటే మనకంటే గొప్పవాళ్ళు కాదు వాళ్ళు. పాములు చూసి ఆ వంటగదిలోకి వచ్చి తాసుపాము చూసి మళ్ళీ వచ్చుదని భయం ఉంటుందా లేదా? ఉంటారు ఎవరైనా ఉంటారా? అంటే మనకంటే అసలు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంత గొప్పది. అలాంటి రైతు పనిచేస్తున్న అబ్బాయి, అతను కొడుకు సాఫ్ట్వేర్గా హైటెక్లో పనిచేస్తున్నాడు. కూతురు 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా పొలంలో పనిచేసే వాచ్మెన్. అంటే మనుషులు చూస్తుంటే వాళ్ళ దండం పెట్టాల్సి వస్తుంది చూస్తుంటే. అంటే ఎక్కడ పొలాల్లో ఉంటుంది ఆ అమ్మాయి. మన సీసైతేనీళ్ళు చదివిస్తున్నా మన వాళ్ళు ఫస్ట్ అమ్మాయి పొలాల్లో మధ్య నుండి ఫస్ట్ 10th మార్కులు ఫస్ట్ ఫ్రీ సర్వీస్ ఇంటర్మీడియట్ ఫ్రీ చదివిస్తున్నారు. వాళ్ళే ఎందుకు అనాథ స్కూల్ పెట్టి అనంతపూర్ లో వాళ్ళు 30 మంది పెడితే వాళ్ళ మన 3 వచ్చారు ఫస్ట్ ఫస్ట్ అనాథ. మేము ఏపీలో ఫస్ట్ వచ్చారు ఆడపిల్ల 35 మంది చదివిస్తున్నాం మేము కొంతమంది కలిసి. వాళ్ళు ఏపీలో ఫస్ట్ క్లాస్ 8th లో 9th లో ఫస్ట్ క్లాస్ వచ్చారు. వాళ్ళు ఫ్రీ సర్వీస్ చదివిస్తుంటే మేము అనాథ స్కూల్ పెట్టిన కాడే స్కూల్ పెద్ద ఉంది. మా సేవ అంతా చూసేసి వాళ్ళు మేము 30 మంది పిల్లలు మేము ఫ్రీగా చదివిస్తామని అన్నారు. మరి ఎంతకని దేవుడు కాదా వాళ్ళు? తల్లి వాళ్ళు 30 మందిని ఫ్రీగా చదివిస్తున్నారు. అంటే ట్యూషన్ తోటి కూడా 10 పైసలు తీసుకోకుండా. ఎంత గొప్ప వాళ్ళు ఉండాలంటే అసలు మనం ఎంత అంటున్నా నేను అనేది. అట్లా మనం ఒకళ్ళు మంచితనాన్ని చూసుకుంటూ వెళ్తుంటే మన లోపల మంచి అనేది వెళ్తుంటది. కాబట్టి అందుకని చెబుతాను అనమాట. అంటే ఒక ప్రపంచాన్ని మన పెద్ద బాల శిక్ష అనేది మీకు చెప్పడం జరుగుతుంది నా బంగారు తల్లి. కరెక్టా కదా? అంటే ప్రపంచంలో ఒకళ్ళు చూస్తూ వెళ్తుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అనమాట. కాబట్టి క్షమించాలి. కొత్త సంవత్సరం మంచి మనందరం ఏం చేయాలి? సైలెన్స్ అయ్యారు కాబట్టి ముఖాల్లో సీరియస్ తెలుస్తుంది. ఎమోషనల్ డ్రామా ఎక్కువ చేస్తాను కానీ కామెడీ చెప్పండి అడగండి. కాదు అంటాడు సృష్టి తప్పు కాదు, దృష్టి తప్పు. మనం చూసే విధానంలో తేడా. నీకు అదే ఒక మున్సిపాలిటీ సోదరుని చూస్తే చిచ్చి అనే దృష్టి తప్పే తప్ప సృష్టి తప్పు కాదు. అందుకని మనం చూసే సృష్టి కరెక్ట్ గా ఉండాలి, మనం వినే ఇదికి కరెక్ట్ గా ఉండాలి, మనం మాట్లాడే మాట కరెక్ట్ గా ఉండాలి, నడిచే నడ కరెక్ట్ గా ఉండాలి. అంతే తప్ప చాలా అంటే జీవితం అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం అన్నం తినేటప్పుడు ప్లేట్ లో వచ్చిన ఆహారానికి ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత ప్రాసెస్ జరుగుతుంది. ఆ ముద్ద తినేటప్పుడు ఆ ఒక ఫ్రీగా భగవంతుడు ఎంతో మంది కష్టపడి ఒక ఫ్రీతో ఒక ముద్ద తినండి, నరాలు మొత్తానికి అంత శక్తినిచ్చుద్ది. మేము చెన్నై ఫస్ట్ వచ్చింది కాబట్టి చెన్నై ఫస్ట్ వెళ్ళాము. 85 అట్లా వెళ్ళాం. కృష్ణా గారు షూటింగ్ జరుగుతుంది కొత్తగా. అప్పుడు మేము ఊర్లో ఒక పచ్చడి పనిలో ఒక పచ్చడి తినేవాళ్ళని. 4 కూరల్లో 6 కూరలు పెట్టారు. కాబట్టి మా ఫైటర్స్ అడిగాం ఏంటి ఏమన్నా పండగ ఏమన్నా పెళ్ళా ఏంటి అడిగాం. రోజు పెడతాను మా ఆమె అంటే రే పండగ కొత్తది రాను కూరలు తిందుకొని అనేది. అంటే మా పండగలకి పెళ్ళిళ్ళకి అట్ల తగ్గికి అట్లు పోసేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ మా సంవత్సరం అట్ల తగ్గి అట్లు తినేవాళ్ళు. ఇప్పుడు మా ఆమె రోజు నా ఒక కూర తినేవాళ్ళు. పచ్చడి తిన్నంటే రే పండగ వస్తుంది సంక్రాంతి పంట తినేవాళ్ళు. అట్లా షూటింగ్లోకి వెళ్ళినప్పుడు 4 కూరలు పెట్టినప్పుడు వాళ్ళు అడిగాం 4 కూరలు పెట్టారే అంటే రే పండగ లేదు పెళ్ళి లేదు సార్
షూటింగ్లో రోజు ఇట్లా పెడతాను అనగానే ఇద్దరు మొహంలో చూసుకున్నాం. రియల్గా ఓహో నిజంగా అన్నం కోసం ఈ పని చేయాలి, అన్నం కోసమే రోజు పెళ్లి భోజనం దొరుకుతుంది కాబట్టి షూటింగ్ పని చేద్దాం డిసైడ్ అయ్యాం. దాంతో భగవంతుడి పేరు డబ్బులు కూడా ఇచ్చాడు అనుకోండి. అంటే చెప్తాను మనకి మన సృష్టి లోపంలోనే అనమాట. అందుకని ఇంకా ఆ పెళ్లి భోజనం తింటానే ఉన్నాం ఇంకా డైలీగా షూటింగ్ భోజనం. అడగండి, ఇంకా క్వశ్చన్ అడగండి. బెదరడిగాడు ఇట్లా ఇలా మారటానికి మీరు ఫీలింగ్ అనేది ఎక్కడ మీకు స్పార్క్ అయింది అనేది. మై ఫాదరే మై గురు, మా నాన్నగారే మా గురువు. ఎందుకంటే ఇలాంటి ఫీలింగ్ అవ్వడానికి డ్రింక్ అలవాట్లు ఇలాంటి చులాసనకి వెళ్ళకుంటానికి మా ఫాదర్కి అన్ని అలవాట్లు ఉన్నాయి. డ్రింకు, జోదము. మా నాన్న ఒక్కడే అనమాట. మా నాన్న పేరు పోలరంగడు అంటారు అనమాట. మా ఏరియాలో కోడి పందాలు, జోదాలు, కొట్లాట్లు అన్నీ ఉండేవి. మా నాన్న ఒక్కడే. మమ్మల్ని మేము 5 అనమాట. మమ్మల్ని స్కూల్ కూడా పంపించలేదు, చదివించలేదు. ఒకరోజు సంక్రాంతి పండక్కి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక యజమాను తెలుసుకోండి, ఒక యజమాను లేకుండా ఉంటే భార్య పిల్లలు ఎంత సఫర్ అవుతారో మీరు ఒక్కమాలు తెలుసుకోవాలి. అది మేము అనిపించాం. మా తండ్రి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే వల్లనే అసలు మా నాన్న కొట్లాట, మా ఊర్లో గొడవలపై కొట్లాడేందుకు వచ్చిన వాళ్ళు మా ఊర్లో మమ్మల్ని పని పిలిచారు పిలవల. మమ్మ ఆ ఫ్యామిలీ వెళ్ళేస్తే వేరే ఊరేళ్ళు పని చేసింది. రెస్పాన్సిబిలిటీ మేము మళ్ళీ చెన్నైలో ఎంత చెప్పాలి మీకు. చెన్నైలో బస్ స్టాండ్లో నుంచున్నాం మేము. ఆ పాప స్కూల్కి వెళ్తుంది. ఆ పాపకి వెనక ఇక్కడ అంటే స్కూల్ డ్రెస్ బాగా లేనోళ్ళు పాప బట్టలు జినిగింది. మేము నుంచొని ఉంటే ఆ పాప ఇటు వంకర తిరిగి నుంచుంటుంది. ఏంటంటే గమనించి ఎందుకు ఆ పిల్ల అంత అనైజీగా ఉంటుందని చూస్తే ఆ పాప వెనక సిరిగిపోయి ఉంది. ఒక తండ్రి తాగి పిల్లలు పట్టించుకోకపోతే పిల్లలు ఎంత బాధపడి అంటే మేము అనిపించాం. మేము అదే సిచ్యువేషన్స్. పండగ రోజు మా నాన్న బట్టలు కొనుక్కోతాడని వెళ్ళారు. మా సంక్రాంతికి కింద ఆడుకుంటా కదా, ఆడుకుంటే మా వెనక జినిగిపోయి పిల్లలకి జినిగిపోయి పండగ కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలనేది బయటికి అంత పిల్లలంతా ఆడుకుంటున్నారు. మా నాన్న వెళ్ళి బట్టలు కొనుక్కోతాను వెళ్ళాడు సంక్రాంతికి. మేము తలుపేసి బయట రాలా. తాగి అంటే 10-12 గంటలకు తాగిపోయి పడిపోయాడు. మేము తీసుకెళ్ళి బట్టలు కొనుక్కొని డబ్బులు తాగేసాడు. ఆయన తీసుకొచ్చారు. ఆ రోజంతా పండగ రోజు పిల్లలు ఆడుకుంటుంటే సిచ్యువేషన్ బయటికి రాలేం మేము. మై ఫాదర్ మై గురు కాబట్టి యజమాను రెస్పెక్టబిలిటీ ఉండాలి. మనం కట్టుకున్న భార్య. ఆ రోజు మా నాయనమ్మ చెన్నై వెళ్తున్నప్పుడు ఒట్టేసింది. చెన్నై వెళ్తున్నప్పుడు ఆయన సినిమా ఫీల్డ్ అలవాట్లు ఉంటాయి అన్నారు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నారు, మీరు అలా ఉండాలి, మీ నాన్న మీద ఒట్టేది మా నాయన ఒట్టేసుకుంది. ఎన్ని గురుగారు అడిగారు, కారణం ఏంటంటే చెబుతున్నా. మా రాజు మాస్టర్ అందరూ పార్టీలు అందరూ కూర్చున్నారు. ముందు పార్టీ జరుగుతుంది. మా ఫైటర్స్ అంతా స్ట్రైక్ చేశారు. రామలక్ష్మి ముందు ఆగట్లేదు, జోకులు వేయట్లేదు, సిగరెట్లు తాగట్లేదు, ఈరోజు తాగితేనే ఉండాలి, వెళ్ళిపోమన్నారు. మేము వెళ్ళి చెన్నైలో 3 సంవత్సరాలు అయింది. అప్పటికి డబ్బులు అయిపోయినాయి. అందరూ ఫైటర్స్ అంతా స్ట్రైక్ చేశారు. రాజు మాస్టర్ పిలిచాడు, రే నా కొడగలరా ముందా తాగని వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ద్వారా. మా నాయన గుర్తొచ్చింది. అంటే అప్పుడు మేము పెద్ద జ్ఞానం కూడా లేదు. ఇప్పుడన్నా ఏదో తెలుగు మాట్లాడుతున్నాం. అప్పుడు రాజు మాస్టర్ గ్లాసులు పెడితే ఆయన కాళ్ళు నమస్కారం పెట్టుకొని మా నాయన కొట్టేసాం మేము ముందు తాగమని వెళ్తున్న బ్యాగ్ తీసుకుని బయలుదేరి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. అంటే ప్రతి మనిషి లోపల ఫ్రెండ్స్ లోపల నేను అక్కడ వచ్చిందనమాట. చాలా మంది కూడా అంటుంటారు, ఫ్రెండ్స్ నువ్వు సిగరెట్ తాగి ఇబ్బంది పడుతున్నావు అనుకోండి, ఇంకోటి సిగరెట్ తాగమంటే ఎట్లా అంటావు నువ్వు? అట్లా రీజన్ ఉందా? నేను సిగరెట్ తాగితే మానుకోలేకుండా ఉన్నాను, ఇంకోటి ఫ్రెండ్ రాయి తాగరా పర్లేదా అని ఎట్లా అంటున్నా? ముందు తాగి నేను ఇబ్బంది పడుతున్నాను, కొన్ని ఇలా ముందు తాగమంటాను నేను. అంటే నేను సఫర్ అవుతున్నాను కాబట్టి నేను ఆ సఫర్ నుంచి బయట రావాలి అనాలి. మేము పార్ల నుంచి వస్తున్నాము. కెమెరామెన్ మన పేరు చెప్పకూడదు. అన్ని పార్ల బాటలు కొని పార్ల నుంచి వస్తున్నాము. పార్ల బాటలు కొని మాకు కూడా ఇస్తున్నాడు. ఏంటంటే అంటే పాస్పోర్ట్ మీద 2 బాటలు ఫ్రీ ఇస్తాను. బ్యాంకాంగ్ ఇస్తారు కదా, మీ పాస్పోర్ట్ లేని 2 బాటలు ఫ్రీ అన్నాడు. ఎందుకు సార్ అన్నాం. లేదు మా అమ్మాయి బర్త్డేకి పార్ల బాటలు ఇవ్వాలంట అందరికి. ఇదే సంస్కారం. ఇదే సంస్కారం. ఫారెన్ బాటలు నీ పిల్ల ఫారెన్ నుంచి పుట్టిన పాపకి ఆ పాప బర్త్డే అంటే తెలియదు, నువ్వు ఫారెన్ బాటలు ఇచ్చి నువ్వు మెప్పు తీసుకుంటావా? అంటే ఇదే మనం నేర్చుకున్న సమాజం అంటున్నాను నేను అనేది. అప్పుడు అన్నా బాటలు కాదు కదా నీ ముందే పగలగొడతాను నేను చెబుతున్నాను. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఏంటి మై ఫాదర్ మై గురు. ఆ గురుగారు అడిగారు గారు చెబుతున్నా. ఇంకా అడగండి, మీరు ఏదైనా అడగండి. చిన్న ఎమోషనల్ స్టార్ట్ అయింది కదా, అంతా జోకులు మర్చిపోయా, మమ్మల్ని ఎమోషనల్ దించేశారు మిమ్మల్ని. ధ్యానం అంటే తత్వ అంటే మేము చాలా మంది గురుగారు వాళ్ళు అటు చెబుతున్నారు, పుద్వి గారు చేస్తాం, ఇక్కడ నరసోజీ గురుజీ, మేము చాలా మంది గురువు అన్ని గురువుల దగ్గర అబ్జర్వేషన్ చేసాం. ఈషా పౌండ్ సద్గురు దగ్గర విపాసన చేసాము 7 times 10 times. బాడీ ట్రావెల్ చేసేది పీక్. ఆ తర్వాత ఈషా పౌండ్ ఇన్నర్ రేంజ్ కోర్స్ చేసాము. 15 రోజులు అక్కడ ఉన్నాం. భిక్షమి గురి దగ్గర చేసాము. తర్వాత మా రాజుగారి దగ్గర చేసాము. పత్రిజీ గారి దగ్గర శ్వాసమైన దేశ. ఆ తర్వాత సిద్ధ విద్య అని చెప్పి చాలా
వాసియోగం తమిళ్లో ఉంటుంది, సిద్ధివేలు లక్ష్మణ్ గారి దగ్గర విజయనగరంలో నేర్చుకున్నాం. ఇట్లా అందరి దగ్గర నేర్చుకున్నాం అనమాట. అందరి దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే ఏంటంటే అందుకని వాళ్ళు తప్పు వాళ్ళు ఎక్కువ ఇట్లా అనేది కాదనమాట.